అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ హైకోర్టులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు, తెలంగాణ నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావుకు, అలాగే ఇతర ఐఏఎస్ అధికారులకు ఒక బిగ్ రిలీఫ్ వచ్చిందని చెప్పాలి. కానీ చిన్న ట్విస్ట్ ఉంది. అసలు బిగ్ రిలీఫ్ ఏంటి, ఆ ఉన్న ట్విస్ట్ ఏంటి అనేది ఇక్కడ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బిగ్ రిలీఫ్ ఏంటంటే, గతంలో కాళేశ్వరం స్కామ్ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ని నియమించింది కదా. ఆ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కేసీఆర్ మీద, హరీష్ రావు మీద, ఇతర ఆరోపణలు ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు స్మితా అగర్వాల్ కావచ్చు, ఎస్కే జోషి కావచ్చు, వాళ్ళ మీద ఈ రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అనేది హైకోర్టు ఆర్డర్స్. కారణం ఏంటంటే, హైకోర్టు ఇవాళ చెప్పింది పీసీ ఘోష్ కమిషన్ నియమించడం కరెక్టే, కానీ ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చే సందర్భంగా ఆ రిపోర్ట్లో ఎవరి మీద అయితే ఆరోపణ చేస్తున్నారో ఆ ఆరోపణలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రిపోర్ట్ను బయటపెట్టారు అనేది ఇలా హైకోర్టు అబ్జెక్షన్ వ్యక్తం చేసింది. వాళ్ళందరికీ కూడా నోటీసు ఇచ్చి ఈ రిపోర్ట్ని బయటపెట్టాలి కదా అనేది ఇలా హైకోర్టు చెప్పిన మాట. పైగా అసలు ఆ రిపోర్ట్ను కూడా అసెంబ్లీలో చర్చ పెట్టకుండా ముందు మీడియాకి రిపోర్ట్ చేయటం, మీడియాకి లీక్ చేయటం, మీడియా ముందు ప్రజెంట్ చేయటం, ఇదంతా తప్పని కూడా కోర్టు చెప్పింది. సో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక గట్టి ఎదురు దెబ్బే. ఎందుకంటే పీసీ ఘోష్ కమిషన్ నియమించింది, ఆ రిపోర్ట్ని చూపించి మీడియా ముందు కేసీఆర్ని ఒక విలన్గా చూపించింది రేవంత్ రెడ్డి కాబట్టి ఇది కొద్దిగా రేవంత్ రెడ్డి గారికి అక్షంతలు వేసినట్టే అని చెప్పాలి. కాకపోతే చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే, గతంలో రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం స్కామ్ మీద సిబిఐతో విచారణ జరిపించాలని చెప్పేసి కేంద్రానికి లెటర్ రాశారు. ఇప్పుడు ఆ లెటర్ చెల్లుబాటు అవుతా లేదంటే ఖచ్చితంగా ఆ లెటర్ చెల్లుబాటు అయింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కేంద్రానికి లెటర్ రాసింది ఈ పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా కాదు. అసలు ఈ రిపోర్ట్ని ఎప్పుడో రాష్ట్ర ప్రభుత్వం పక్కన పడేసింది. ఇప్పుడు ఈ రిపోర్ట్ ఆధారంగా ఏదో చర్యలు తీసుకుంటారు అని ఎవరూ అనుకోవడానికి లేదు. మరి అసలు ఆ కమిషన్ ఎందుకు వేశారో, ఆ రిపోర్టు దేనికి మనకు వచ్చిందో ఎవరికి తెలియదు. ఆ రిపోర్ట్ని ఎప్పుడో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్కన పెట్టేసింది. కాకపోతే రేవంత్ రెడ్డి కేంద్రానికి సిబిఐ ఎంక్వైరీ కావాలని లెటర్ రాసింది ఏంటి అంటే, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఉంది. అంటే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి మీద 3 రిపోర్ట్లు ఉన్నాయండి. ఒకటి కాగ్ రిపోర్టు, ఇది మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి మీద వచ్చిన రిపోర్ట్ ఇది. రెండోది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు, ఇది మేడిగడ్డ కుంగుబాటు, ఈ పర్టికులర్గా మేడిగడ్డ మీద ఎక్కువ ఉంది. ఇది మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏం లేదు. ఇది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి ఒక రిపోర్టు. మూడో రిపోర్టు పీసీ ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్టు. ఆ కాగ్ రిపోర్ట్ని, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ని ఎప్పుడో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్కన పెట్టేసింది. కేవలం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా సిబిఐతో ఎంక్వైరీ జరిపించాలని కేంద్రానికి రేవంత్ రెడ్డి గారు లెటర్ రాశారు. నిజానికి ఎంక్వైరీ స్టేట్ గవర్నమెంట్ చేయొచ్చు. మరి స్టేట్ గవర్నమెంట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారికి ఉన్న అడ్డంకులు ఏంటి అంటే, ఏం లేదు, రాజకీయంగా కేసీఆర్ని అరెస్ట్ చేస్తే కేసీఆర్ సింపతి వస్తుంది. మరి కేసీఆర్ని అరెస్ట్ చేయకపోతే, కాళేశ్వరం స్కామ్లో విచారణ జరపకపోతే ప్రజలు క్వశ్చన్ చేస్తారు. ఏం అంత స్కామ్ అన్నావు, ఇంత స్కామ్ అన్నావు, 1,00,000 కోట్లు తిన్నాడన్నావు కేసీఆర్, ఏది విచారణ అని అడుగుతారు. కాబట్టి ఏం చేయాలి, తన చేతుల్లో నుంచి విచారణని తప్పించాలని, తను తప్పుకోవాలని, తను సేఫ్ జోన్లో ఉండాలని చెప్పేసి నెపాన్ని కేంద్రం మీద నెట్టడం కోసం కేంద్రానికి లెటర్ రాశారు రేవంత్ రెడ్డి గారు. మామూలుగా సిబిఐని కాంగ్రెస్ వ్యతిరేకిస్తూ ఉంది. సిబిఐ అనేది మోడీ గారి జేబు సంస్థ అని రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి సిబిఐతో కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి మీద విచారణ జరిపించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు లెటర్ రాయటం అంటే కొంత ఆశ్చర్యం కదా. అందులో మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు, బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటేనని. మరి 2 ఒకటైనప్పుడు నీ చేతిలో అవకాశం ఉన్న రిపోర్టు పట్టుకొని ఆ రిపోర్టు మీద కేంద్రాన్ని ఎంక్వైరీ చేయమని, సిబిఐతో ఎంక్వైరీ చేయించమని లెటర్ రాయటం ఏంటి? ఆ రిపోర్ట్ ఆధారంగా ఇక్కడ ఏదైనా సిఐడితోనో లేదా సపరేట్ సిట్టేసో ఎంక్వైరీ చేసి దానికి సంబంధించిన విషయాలన్నీ వెలికి తీసి కారణమైన వాళ్ళని పనిష్ చేయొచ్చు కదా. ఎవరు అడ్డుకున్నారు రేవంత్ రెడ్డి గారిని అంటే మళ్ళీ భయం, రాజకీయంగా భయం, కేసీఆర్ని అరెస్ట్ చేస్తే సింపతి వస్తే వాళ్ళకి. రెండోది ఏంటంటే రాజీ పట్టం కూడా ఉంటుంది దీంట్లో. మళ్ళీ అంతా ఒకటేనండి, ఈ అవినీతి విషయాల్లో రాజకీయ ఆరోపణ చేసుకోవడం తప్ప అవినీతిని వెలికి తీయటమో వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం అన్నది ఉండదు. ఉట్టి మాటలు ఇవన్నీ పైకి మన్ని మభ్య పెట్టడానికి చెప్తూ ఉంటారు. కేవలం రాజకీయ ఆరోపణ చేస్తూ ఉంటారు, చర్యలు తీసుకోరు, దాని మీద సరైనటువంటి ఎంక్వైరీలు ముందుకెళ్ళరు. ఏ కేసులో ముందుకెళ్ళింది చెప్పండి? రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో చేసిన ఆరోపణల విషయంలో ఏ విషయాన్ని వెలికి తీశాడు చెప్పండి?
కేటీఆర్ గారి మీద ఈ ఫార్ములా కార్ రేసింగ్ అన్నారు. వెలికి తీశారా రేవంత్ రెడ్డి గారు? అప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో చెప్పాడు, గవర్నర్ గారు సంతకం పెట్టగానే వెంటనే కేటీఆర్ని జైల్లో పడేస్తా అన్నాడు. ఏది అసలు ఈ ఫార్ములా కార్ రేసింగ్లో కేటీఆర్ అరెస్టు పక్కన పెట్టండి, అసలు వెలికి తీసి ప్రజల ముందు పెట్టిన అవినీతి ఏంటి? అసలు ప్రొసీజరల్ మిస్టేక్స్ జరిగాయని చెప్పారు తప్ప ఇప్పటివరకు కేటీఆర్ ఇంత అవినీతి చేశాడన్న విషయాన్ని ప్రూవ్ చేసి పెట్టారు ప్రజల ముందు. ఎందుకు పెట్టట్టే? ఎక్కడో రేవంత్ రెడ్డి గారికి, కేటీఆర్ గారికి లేదా కేసీఆర్ గారికి లాలూచి జరుగుతుంది. తెలంగాణ రాజకీయాలు మొత్తం లాలూచి రాజకీయాలే. బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారి టీం అంతా కూడా వ్యక్తుల ప్రయోజనాల బేస్ మీద ఒకరితో ఒకరు రాజీ పడుతూ పైకేమో ప్రజల ముందు ఆరోపణలు చేసుకుంటారు, ఒకరినొకరు గట్టిగా తిట్టుకుంటారు, కానీ లోపల మాత్రం అందరూ కలిసిపోతారు. ఇలా కోర్టు ఆర్డర్స్ రాగానే అందరూ చాలా సీరియస్ అనుకున్నారే కానీ నేనైతే నవ్వుకున్నా. ఎందుకంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పీసీ కోర్స్ కమిషన్ పక్కన పడేసింది. దాని ఆధారంగా ఏదో చర్యలు తీసుకుంటుంది అని ఎవరన్నా అనుకుంటే అంతకన్నా పిచ్చితనం ఏమీ లేదు. ఆల్రెడీ పక్కన పడేసిన రిపోర్ట్ని ఆ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని కోర్టు చెప్పడం అంటే సరే, కోర్టులో కేసు ఉంది కాబట్టి కోర్టు చెప్పింది, కానీ ఆల్రెడీ ఆ రిపోర్ట్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్కన పడేసింది. కాళేశ్వరం స్కామ్ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరు, రెండోది కేసీఆర్ పాత్ర మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.